ఈరోజు నా వంట అండి ఉల్లిపాయ లేకుండా దొండకాయ ఫ్రై. ఈ లోపల ఫోన్ వచ్చింది, మాట్లాడుతున్నాను, కొంచెం మాడింది. అందుకోసం మళ్ళీ క్యాప్సికమ్ కర్రీ చేశాను. తోటకూర పప్పు అనుకుంటే పప్పు, మేము పులుసు అంటాం. చెప్పే కదా, కొంచెం పెసరపప్పు వేసి చేస్తాను, మెంతి కారం వేసని. అది ఇందులో కొంచెం చింతపండు, చిన్న బెల్లం ముక్క, ఉప్పు, మెంతి కారం, కొంచెం పెసరపప్పు, తోటకూర అన్నీ కుక్కర్లో పెట్టేసుకోవడం. తర్వాత విజిల్స్ వచ్చాక 3-4 విజిల్స్ కట్టేసుకుని, విజిల్ వచ్చేసిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసి 5 నిమిషాలు మరిగించుకోవాలి. అంతేనండి. ఇది ఈరోజు నా వంట. ఇవాళ ఏకాదశి కదా, అందుకని ఉల్లిపాయ లేకుండా ఇలాగ తోటకూర పులుసు లేదా పప్పు, క్యాప్సికమ్ కూర, దొండకాయ కొద్ది మాడిన ఫ్రై.